ఒక వారం రోజుల కింద మొదలుపెట్టిండు. అన్న మా వాళ్ళందరం వస్తున్నాం 5 తారీఖు అన్నాడు. నేను ఉంటలేను తమ్మి ఢిల్లీకి పోతున్నా. 5 తారీఖు 6 తారీఖు అన్నాడు. 6 తారీఖు అన్నాడు. లేదు తమ్మి ఇట్లా ఢిల్లీ పోతున్నా అని చెప్పిన. 8 తారీఖు అన్నాడు. సరే అన్న అన్నాక మళ్ళీ ఏమన్నాడు, ఆ రోజు ఇంకో వేరే ప్రోగ్రామ్ పెట్టినామంటే నా మీద ఒట్టే అన్నాడు. అరే నువ్వు నా మీద ఒట్టి నీ మీద ఒట్టి పెట్టకపోయి ఇట్లా అంటే, ఎందుకంటే భవన్కి వచ్చినాక పార్టీ ఆఫీస్కి వచ్చినాక నీ చేతులు ఉంటుందా నా చేతులు ఉంటుందా? ఆడ బయట ఇప్పుడు కాగజ్ నగర్ వాళ్ళు వచ్చిర్రు, జైరాబాద్ వాళ్ళు వచ్చిర్రు, నా చేతిలో ఉండదు ఆనంద్ ఏమనుకోకని చెప్పిన. కొద్దిగా ఆలస్యమైంది, దయచేసి మీరు అందరూ కూడా మన్నించాలని కోరుతూ, మరి ఇప్పుడే ఇక్కడికి వస్తుంటే పత్రికా మిత్రులు చెప్తున్నారు ఢిల్లీ ఎలక్షన్ ఫలితాలు వచ్చినాయట. చూసిరా మీరంతా? సక్సెస్ఫుల్గా మన ఐరన్ లెగ్ ముఖ్యమంత్రి వేయండు. కాంగ్రెస్ పార్టీకి ఎంత వచ్చింది? ఎంత? నిన్న మొన్నటి దాకా మనం బాగా అన్నాడు కదా 0-0 అని. ఇప్పుడు ఆయనకు కూడా వచ్చింది గాడిది గుడ్డు 0. మనోడు పోయి మొత్తానికి మహారాష్ట్రలో కూడా కొట్టిండు. ఆడ ఇంకా కొన్ని వచ్చినట్టున్నాయి. ఇక ఢిల్లీకి పోతే మాత్రం నాశనం అయిపోయింది. ఇప్పుడు అడుగు నాశనం అయింది, ఆడ ఖతమే అయిపోయింది. ఇప్పుడు 0. కానీ ఒక్కటి మాత్రం రాహుల్ గాంధీకి మనందరం మంచిగా సపోర్ట్లు కొట్టి అభినందనలు చెప్పాలి. రాహుల్ గాంధీ అంటే ఏం చేస్తుండే దేశంలో యాడాడ నిలబడుతుందో కాంగ్రెస్ పార్టీ అలాగే ఎక్కడెక్కడైతే నిలబడుతుందో వేరుగా అక్కడ బీజేపీని మాత్రం గెలిపించి వస్తున్నాడు. పక్క అక్కడ అందరూ నొడగొట్టి బీజేపీని గెలిపించి వస్తాడు. ఇవాళ ఈ దేశంలో నిజంగా చెప్పాలంటే నరేంద్ర మోడీకి బీజేపీకి అతిపెద్ద కార్యకర్త ఎవడన్నా ఉన్నాడా అంటే రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి. బడే బాయ్ చోటే బాయ్. మీకు అందరికీ మన తెలంగాణలో కూడా సిల్కర్ చెప్పినట్టు చెప్పిండు కేసీఆర్ సార్. ఏం చెప్పిండు ఎలక్షన్లకు ముందు? అరే కాంగ్రెస్కు దబ్బన ఓటేస్తే తప్పిదారి, రైతు బంధు రామ్ అవుతుందని చెప్పిండా? అయ్యిందా? ఇప్పుడు మళ్ళీ ఎక్కడోళ్ళు అక్కడ రైతులు మైకు పెడితే ఎట్లా తిడుతురు? అమ్మతో చెప్తున్నా కిసోటి తిట్లుంటాయని కూడా తెలియదు నాకు. అరే ఏం తిట్లేదు? నేను తాత తిడుతుండే 4.5 నిమిషాలు ఉంది ఆ వీడియో. ఒక 4.5 నిమిషాలలో ఒక 400-500 తిట్లు తిట్టిండు. ఇంకోడు రేషం ఉన్నోడు అయితే ఇక్కడ బాయిల నీళ్లు పోసుకొని దుంకి చచ్చిపోతుండే. రేవంత్ రెడ్డి కాబట్టి నడిచిపోతుంది, కానీ రేషం లేదు మనం లేదు ఆయనకు. నిజంగా ఆయన చూస్తుండో లేదో రేవంత్ రెడ్డి గారు దయచేసి చూడకు, చూస్తే తట్టుకోలేవు. ప్రజలు సంవత్సరం లోపలనే గుర్తించారు. వికారాబాద్లో మీరు ఇవాళ ఏ ఊరికన్నా పోండి, ఏ ఊరికన్నా మీ ఇష్టం. అది ప్రసాద్ సొంత ఊరు అన్నీ ఉంటుందా? కర్ణాటక. మా స్పీకర్ గారు సొంత ఊరు కంటే కర్ణాటక పోన్నాడు కావద్దులే. కానీ అయితే ఏ ఊరంటే ఆ ఊరుకోండి. ఏ ఊళ్ళకి పోయి మీరు గొట్టం పెట్టినా, ఏ ఊళ్ళో పోయి ఏ మనిషి ముంగట గొట్టం పెట్టినా ఆ తిట్టుడు, ఆ లొల్లి. నమస్తే అక్కడ పెద్దలు శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారికి స్వాగతం, సుస్వాగతం. ఒక్క ఆడబిడ్డ కూడా లేదండి ఇప్పుడు నేను వచ్చేసిన అంటుంది అక్క. మన అక్క ఒక్కటి 1 కోటి మంది ఆడబిడ్డలు పెట్టు కాబట్టి గట్టిగా సపోర్ట్ పెట్టాలి. థ్యాంక్ యూ. అయితే సంవత్సరం కిందట నేను వచ్చిన వికారాబాద్కి వచ్చిన, మరపల్లికి వచ్చిన, ప్రచారం చేసిన, ఆనంద్ భాయ్ కోసం తిరిగిన. అప్పుడు మంచిగా ఎక్కడ పోతే అక్కడ ఉత్సాహం మాత్రం మంచిగానే కనబడ్డది. ఈ రోజు ఉన్నట్టు జోష్ ఆ రోజు కూడా ఉండదు. ఆ రోజు కూడా నేను ఆనంద్ గెలిచిపోయాను అనుకునే పోయినా. మళ్ళీ ఏమైందో ఆఖరిలో మరి పట్నం మహేందర్ రెడ్డి వెనుపోటు ఓడిచినా ఏం జరిగిందో కానీ అయిందా? అదే గసంటోళ్ళు కొంతమంది సరే మంచిగా జరిగింది. ఎందుకంటే కుండ వలిగితే వలిగింది కానీ కుక్క బుద్ధి తెలిసినట్టు అయింది ఇప్పుడు మనం. ఎందుకంటే లంగలు ఎవరో దొంగలు ఎవరు మనోళ్ళో, ఎవరు ఇంటోళ్ళో, ఎవరు దొంగలో ఇప్పుడు మాత్రం తేలిపోయింది. ఇక పార్టీ కూడా సబ్బు పెట్టి అడిగినట్టు మంచిగా సాఫైంది. అసంటోళ్ళు వెళ్ళిపోయినరు, నికార్సుగా కొట్లాడేటోళ్ళు మాత్రమే మిగిలిరు. పెద్దలు కేసీఆర్ గారు ఎప్పుడు చెప్తుంటారు, ఏ సంస్థలనైనా ఏ పార్టీలనైనా 2 రకాల వ్యక్తులు ఉంటారు. ఒకటి పోరాటవాదులు, అంటే ఫలితం ఎట్లున్నా, ఎవరు అవతల ఎంత శక్తివంతుడున్నా, మా సబితక్క లెక్క మనం మీరు చూసింటారు మహేశ్వరంలో కాంగ్రెస్ వాళ్ళు అవమానిస్తే ఆడబిడ్డను లేదా అవతలవాడు అధికారంలో ఉన్నాడు అని ఆలోచించలేదు. కింద అక్కడనే కూర్చున్నది అంటే మొత్తం రాష్ట్రం అంతా అగ్గిపెట్టి మొత్తం రేవంత్ రెడ్డికి చుక్కలు చూపెట్టింది. ఆడది అసెంబ్లీలో రేవంత్ రెడ్డి అవమానిస్తే మా అక్క సబితక్క, తర్వాత సునీత లక్ష్మారెడ్డి గారు, కోవ లక్ష్మక్క, ముగ్గురు మమ్మల్నేమో ఎత్తవతల వాడేసారు, సస్పెండ్ చేశారు. ముగ్గురు ఆడబిడ్డలు అక్కడనే 4.5 గంటల పాటు నిలబడ్డారు. మైక్ కావాలని చెప్పి సీటు ముంగట నిలబడ్డారు. మీ స్పీకర్ గారు ఇయ్యలే, మీ వికారాబాద్ ఎమ్మెల్యే స్పీకరు ఆయన మైక్ ఇయ్యాడు. రేవంత్ రెడ్డి ఇషారా మీకెళ్ళి నడుస్తాడు. బయటనేమో పెద్ద పెద్ద పోజులు కొడతాడు రేవంత్ రెడ్డి. మాది ప్రజాపాలన, మేము స్వేచ్ఛనిస్తున్నాం, మేము ఇది ఇస్తున్నాం, అది ఇస్తున్నాం, గంటలు మాట్లాడుర్రి అంటాడు. ఆడ నిమిషం మైక్ అని గడగడ వణికిపోతున్నాడు. ఎందుకు? ఎవ్వలకు మన టీఆర్ఎస్ లకు మైక్ ఇచ్చినా
ఫుట్బాల్ ఆడుతున్నారు అసెంబ్లీలో, అందుకే భయపడి ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పే తెలివి లేదు. ఒక్కటంటే ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పే తెలివి లేదు. వీళ్ళే కదా చెప్పింది, మనం ఏమైనా అడిగినామా? ఏమన్నారు ఆ రోజు రేవంత్ రెడ్డి గారు రుణమాఫీ విషయంలో? ఎంబడే ఊరుకుని బ్యాంకు డిసెంబర్ 9 లోపల ఎప్పుడన్నా పోయి 2 లక్షలు తెచ్చుకోండి, నేను వస్తూనే ఉండి సంతకం పెడతానే ఉంటా అన్నాడు. అయిందా మరి? ఏ ఊళ్ళోనైనా చారణ అయిందా రుణమాఫీ? అందుకే రేవంత్ రెడ్డి గారిని అడిగినాం అసెంబ్లీలో, మైకు దొరికింది. దొరికితే అడిగినా, ఏ ఊరు పోదామా చెప్పు, నీ కొండారెడ్డిపల్లె పోదామా, నీ సొంతూరు, లేదా కొడంగల్ పోదామా, యాడికి పోదామో చెప్పు, నువ్వే చెప్పు. దబ్బనగిన ఎక్కడైనా ఏదైనా ఒక ఊళ్ళో రైతులు రాసిస్తే 100% రుణమాఫీ అయిందని ఏ ఒక్క ఊళ్ళో రాసిచ్చిన రాష్ట్రంలో రాజకీయ సన్యాసం చేస్తా అని చెప్పిన ఇయ్యాల కూడా కట్టుబడి ఎక్కడ కాలే రుణమాఫీ. 100% రుణమాఫీ అనేది పచ్చి బోగస్. 25% కూడా కాలే. ఇది నేను ఉత్తగానే అమాంతం తగదని చెప్తలేను. ఇదే రేవంత్ రెడ్డి ప్రభుత్వం డిసెంబర్ 2023లో రాగానే బ్యాంకులతో మీటింగ్ పెట్టారు. మీటింగ్ పెడితే బ్యాంకు వాళ్ళు ఏం చెప్పారు, మొత్తం రాష్ట్రంలో 2 లక్షలు రుణమాఫీ చేయాలంటే 49,500 కోట్ల రూపాయలు అవసరం అని చెప్పారు. 49,500 కోట్లు అంటే దగ్గర 50,000 కోట్లు కావాలి అని చెప్పారు.